నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. పహానీలు వర్సెస్ గ్రామ నక్ష. పహానీలు అనంటే ఏంటి? పహానీలు అనంటే ఒక గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని సర్వే నెంబర్లకు సంబంధించి, అంటే భూమికి సంబంధించిన వివరాలను రికార్డు చేసి భద్రపరిచినటువంటి రిజిస్టర్ని పహానీలు అని పిలుస్తుంటాము. ఈ పహానీలో ఎవరు పట్టాదారు, ఎవరు అనుభవదారుడు, భూమి యొక్క క్లాసిఫికేషన్, అంటే భూమి ఏ రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నది, అందులో ఏ పంటను పండిస్తున్నారు, అందులో ఎంత శిస్తు చెల్లించారు, ఇలా భూమికి సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారము సర్వే నెంబర్లతో సహా రాయబడి ఉంటుంది. 1954 నుంచి మన దేశంలో పహానీ రికార్డులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో పహానీలు అని పిలుస్తుంటారు, ఆంధ్రప్రదేశ్లో అడంగలని పిలుస్తుంటారు. ఈరోజు మన పేరు మీద ఉన్న భూమి, ఆ భూమికి సంబంధించిన చరిత్ర, హిస్టరీ మనం తెలుసుకోవాలనుకుంటే మనము 1954 నుంచి పహానీలు రెవెన్యూ అధికారుల వద్ద నుంచి పొందితే అందులో ఆ సర్వే నెంబర్లో మొత్తం ఎంత భూమి, ఆ తర్వాత ఎవరెవరికి ఏ రకంగా సంక్రమించిందో పూర్తి సమాచారము పహానీలో ఉంటుంది. ఇది పహానీ. గ్రామ నక్ష అంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక మ్యాప్, అంటే ఆ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది, పట్టా భూములు ఉన్నాయి, వాగులు ఎక్కడ ఉన్నాయి, చెరువులు ఎక్కడున్నాయి, పొలాలలోకి వెళ్ళడానికి దారులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి అనే సమాచారంతో రూపకల్పన చేయబడినటువంటి మ్యాప్ని గ్రామనక్ష అని అంటాము. మనకు దారి గ్రామనక్షలో కనుక ఉంటే ఆ దారిని ఎవరైనా మూసివేస్తే ఆ దారిని పొందే హక్కు తిరిగి ఆ వ్యవసాయదారులకు, ఆ రైతులకు ఉంటుంది. అంటే గ్రామనక్షలో ఉన్న దారులను మూసివేసే హక్కు ఎవరికి ఉండదు. ఇది గ్రామనక్ష. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.